హాయ్ గాయ్స్! అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్‌లో మంచిగా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ప్యాజ్‌ని మనం కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రెడ్ అయిన తర్వాత ప్రాసెస్ చేసుకొని ఈ లోపల మసాలాలన్నీ తీసుకున్నాను. ఏమేం కావాలో కింద నేను మెన్షన్ చేస్తాను. ఈ మసాలాలు మిక్సీ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది తీసుకున్నాను. ఒక నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొంచెం పచ్చిమిర్చి, టమాటా, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఫ్రై ఆనియన్స్ అవి కూడా వేసుకొని కొంచెం కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మిక్సింగ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా దీంట్లోనే మనం వేసుకొని కొంచెం ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా చికెన్కి మొత్తం మసాలా పట్టేలాగా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో కాకుండా హ్యాండ్తోనే మీరు మిక్సింగ్ చేసుకుంటే చికెన్ మసాలా బాగా పడుతుంది. ఒక 1 అవర్ ఉంచిన తర్వాత ఈ లోపల నేను రైస్కి అన్నీ రెడీ చేసుకున్నాను. రైస్ కూడా పెట్టేసుకుందాం. మసాలాలు రైస్లో వేసుకున్న తర్వాత రైస్ కూడా మనం దాంట్లో వేసుకోవాలి. వాటర్లో మసాలా సామాన్లు వేస్తాను. ఎన్ని అవసరం లేదు. ఒక 2 పీసెస్ వేస్తే సరిపోతుంది మసాలా సామాన్లు. వాటర్లో వేసుకొని అస్తమాటుకు గరిటెట్టి తిప్పకుండా ఒక 1 టైం 2 టైం తిప్పితే సరిపోతుంది. లేదంటే రైస్ మొత్తం ముక్కలు అయిపోద్ది. ఈ లోపల చికెన్ కూడా మనం వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్న విధానం మీరు ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. రైస్ ఒక 50% బాయిల్ అవుతుంది, సరిపోద్ది అది. చూసారు కదా, చికెన్ కూడా అయిపోతుంది. ఇది కూడా ఒక 70% చికెన్ అయిపోయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు పెద్దది తీసుకోండి బిర్యానీ చేసేటప్పుడు. నాకు కొంచెం చిన్నది అయిపోయింది. ఆయిల్, ఘీ, ఫుడ్ కలర్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. కొంచెం ప్యాజ్ కూడా వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి. చాలా వెయిట్ పెడితే చాలా బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది రైస్, చికెన్ కూడా. చూసారు కదా, అయిపోయింది బిర్యానీ. ఇలా ఒక్క సైడ్ మనం తీసుకుంటే మనకి లోపల అయ్యిందా లేదా కొంచెం డౌట్గా ఉంటుంది కాబట్టి తీసి చూసుకుంటే సరిపోతుంది. చూసుకోరా, అయిపోయింది. గ్యాస్ని బంద్ చేస్తాను, కట్టేసాను రైస్. అయిపోయింది గైస్ బిర్యానీ. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ చాలా స్పైసీగా ఉంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.